హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొత్త డ్రెస్సులు, కొత్త శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు కొన్ని కొత్త శారీస్, డ్రెస్సెస్ చూసేద్దామా? రండి. మేము అనుకోకుండా కొంత షాపింగ్ చేసామన్నమాట. ఫ్యామిలీతో వెళ్ళి ఆ షాపింగ్లో కొన్ని శారీస్, లాంగ్ ఫ్రాక్స్ అలా తీసుకున్నామండి. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసి ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీటిల్లో చిప్ వర్క్, ప్రింటెడ్, ఎంబ్రాయిడరీ వర్క్, ప్లెయిన్స్ అండ్ రెడీమేడ్ అన్నీ ఉన్నాయండి. అవేంటో చూసేద్దాం. ఫస్ట్గా బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిన బ్లౌజ్. బ్లాక్ కలర్ అయితే అన్నిటి మీద సూట్ అవుతుందని ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చి మీకు బ్రాడ్ నెక్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ యూ షేప్ నెక్ వచ్చింది. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ అనుకోకండి. దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చాడు. ఇన్సైడ్లో అదిగోండి హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ కూడా మీకు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఏమైనా మీకు ఇంకా లూజ్ చేసుకోవాలన్నా, టైట్ చేసుకోవాలన్నా ఎక్స్టెన్షన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైన థ్రెడ్ అయితే ఇచ్చారండి. బ్లౌజ్ మీకు క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం స్మాల్ గోల్డెన్ చిప్స్ బ్లాక్ కలర్ క్లాత్ మీద స్టిచ్ చేశాడండి. ఇది కూడా మీకు క్లోజప్లో చూపిస్తున్నాను. చాలా నీట్గా వర్క్ ఎక్కడ కూడా డిఫరెన్స్ రాకుండా, ఎక్కడ కూడా షేడ్ కానీ కలర్ కానీ చేంజ్ అవ్వకుండా చక్కగా వర్క్ చేశారండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ వస్తుందన్నమాట. పార్టీవేర్ మోడల్ డిజైనర్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంటే చాలా వాటి మీద సెట్ చేసుకోవచ్చు కదండి శారీస్కి, అందుకని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి మీకు మోడర్న్గా ఉండే డిజైనర్ వైట్ కలర్ బ్లౌజ్ అండి. ఇది పార్టీవేర్ శారీస్కి, ప్లెయిన్ శారీస్కి, అన్ని రకాల ఫ్యాషన్ శారీస్ మీద మ్యాచ్ అవుతుందండి. వైట్ సాటిన్ శారీ అయితే ఇంకా ఏంజల్ అని చెప్పొచ్చు అనమాట. బ్లౌజ్ డిజైనింగ్ విషయానికి వస్తే పైనంతా కూడా వైట్ ట్రాన్స్పరెంట్ ఇచ్చాడండి. ఇన్సైడ్ బాడీ వచ్చి సిల్క్ క్లాత్తో స్టిచ్ చేసి ఫ్లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ట్రాన్స్పరెంట్ క్లాత్ పైన సిల్క్ బటర్ఫ్లై మోడల్ వర్క్ చేసి స్లైట్ ఎంబ్రాయిడరీ చేశారనమాట. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బోట్ నెక్, పైనంతా కూడా హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్ మోడల్ వస్తుందండి. దీనికి విడిగా హ్యాండ్స్ అయితే ఇవ్వలేదండి, అంతా కూడా ట్రాన్స్పరెంట్ మోడల్ కదా, సో లోపల వచ్చి బ్లౌజ్ వస్తుందన్నమాట. ఇది స్లీవ్లెస్ కానీ ట్రాన్స్పరెంట్ వర్క్ క్లాత్ వల్ల హ్యాండ్స్ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. సో మనకి కావాలి అనుకుంటే మనం ఏంటంటే హ్యాండ్స్ విడిగా స్టిచ్ చేయించుకోవచ్చు. లోపల బ్లౌజ్ అంతా కూడా సాటిన్ క్లాత్ మీద వర్క్ చేశారనమాట అండి. బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ అనమాట. ఈ బ్లౌజ్ నెక్ క్లోజింగ్ బటన్ మోడల్ ఇచ్చాడు. పైన ఏమో రౌండ్ నెక్ ఇచ్చాడు. హ్యాండ్స్ చూసారు కదా, చాలా బాగున్నాయండి. కింద బోర్డర్ అంతా కూడా గోల్డ్ కలర్ చిన్న చిన్న పూసల వర్క్ చేశారనమాట. పైన వచ్చి మీకు సిల్క్ కలర్ బటర్ఫ్లై స్టిచ్ చేసి వాటికి లతల్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. బోర్డర్ అంతా కూడా గోల్డెన్ పూసల వర్క్ చేశారు. ఓవరాల్గా అయితే మీకు చాలా ఫ్యాషనబుల్ లుక్ వస్తుందండి. ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది. నిజంగా చూపించాలంటే చాలా బాగుంది బ్లౌజు. అది కూడా చాలా కంఫర్ట్ సైజ్ అండి. ఈ బ్లౌజ్ అయితే బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందని కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చి చిన్నపిల్లల ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ కూడా మంచి బ్రైట్ బ్లాక్ అండ్ రెడ్ అట్రాక్టివ్ కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. హ్యాండ్స్ చాలా వెరైటీ అండి. పైన లైట్ నెట్టెడ్ మోడల్లో ఉండే 2 ఫ్లిప్స్లా వచ్చాయన్నమాట. హ్యాండ్స్ అంటే పైన బాడీకి అంతా ఒకటి, మళ్ళీ హ్యాండ్స్కి ఒకటి, అదంతా కూడా ఎక్కువ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది విత్ రెడ్ బోర్డర్. అలాగే వేస్ట్ నుంచి నీ లెంత్ వరకు మొత్తం రెడ్ కలర్ క్లాత్ ఇచ్చాడండి. క్లాత్ కూడా చాలా బాగుంది. మోడల్ చూడండి, బ్లాక్ థ్రెడ్డింగ్స్ ఇచ్చాడు. టైట్ చేసుకోవాలన్నా, డిజైన్గా నాట్ చేయాలన్నా నాట్స్ వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి కూడా అంతా ప్లెయిన్ అండి, కానీ ఎలాస్టిక్ ఇచ్చాడనమాట. వేస్ట్ చాలా వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అలాగే క్లాత్ కూడా చాలా స్ట్రెచబుల్ క్లాత్. ఒకవేళ లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎలా ఉన్నా ఇది అడ్జస్ట్ అవుతుందన్నమాట. నెక్ వచ్చి మీకు చాలా చిన్న నెక్ అండి. వీ నెక్ మోడల్ ఇచ్చాడనమాట. పైన కూడా నాట్ వేసుకోవడానికి రెడ్ కలర్ థ్రెడ్డింగ్ ఇచ్చాడు. చాలా బాగుందండి. ఆ స్ట్రెచబుల్ వల్ల చాలా అడ్వాంటేజ్. అది ఒకవేళ పిల్లలు ఏమైనా లావ్ అయినా కొంచెం ఇబ్బంది ఉన్నా సరిపోదు అన్న డౌట్ ఉండదు అనమాట. మనకి పైన మాత్రం ఫిక్స్డ్ క్లాత్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయేది లాంగ్ ఫ్రాక్ అండి. గ్రీన్ అండ్ బ్లూ షేడ్ లాంగ్ ఫ్రాక్ అనమాట. చాలా బాగుంది. వితౌట్ హ్యాండ్స్ ఇచ్చాడు, కానీ తర్వాత హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కిందంతా కూడా స్ట్రింగ్ పెట్టి కర్లీగా వచ్చేలా వర్క్ చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉంది. వేసుకున్న తర్వాత కాస్ట్యూమ్ లుక్కే మారిపోతుంది అనమాట. అంత బాగుంది. మొత్తం పైన అంతా ట్రాన్స్పరెంట్ అండి. లోపల సాటిన్ క్లాత్, సిల్క్ క్లాత్ ఇచ్చారు. ఆ పైన అంతా చిన్న చిన్న సిల్వర్ చిప్స్ స్టిక్ చేశారనమాట.
ఆ తర్వాత పైన వైట్ అండ్ గ్రీన్ పూసలతోటి వర్క్ అది చేశారు. ఎంబ్రాయిడరీ వర్క్ చూసారా, చిన్న చిన్న పూసలు సిల్వర్ పూసలతో, ఆ పైన సిల్వర్ కలర్ పూసలతో, మళ్ళీ గ్రీన్ కలర్ చిప్స్, వైట్ కలర్ చిప్స్ అన్నీ యూజ్ చేసి వర్క్ చేశారండి. అక్కడక్కడ స్టోన్స్ కూడా వాడారు. ఇదంతా పైన ట్రాన్స్పరెంట్ క్లాత్ మీద ఉన్న వర్క్ అన్నమాట. లోపల వచ్చి నార్మల్గా సాటిన్ క్లాత్ వేస్ట్ లెంత్ వరకు ఇచ్చాడనమాట. తర్వాత సిల్క్ క్లాత్ ఇచ్చాడు. చాలా అట్రాక్టివ్గా ఉందండి. ఇది ఇలా చూసే కంటే డ్రెస్ వేసుకుంటే ఇంకా అట్రాక్టివ్గా కనపడుతుంది అనమాట. టోటల్ పైనుంచి కింద వరకు చూపిస్తే మీకు ఇలా అయితే కనపడుతుంది అనమాట. బాటమ్ బార్డర్లో కర్లీ వర్క్ మాత్రం చాలా హైలైట్ అండి. చాలా బ్రాడ్గా కర్లీగా చాలా బాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ అండి. అది కూడా సిల్వర్ చిప్స్ మెరుపులు అవి ఉంటాయి. అట్రాక్టివ్గా ఏదైనా ఫంక్షన్స్కి, చిన్న చిన్న పార్టీస్కి అన్నిటికీ వేసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉందండి. అండ్ అలాగే ఏంటంటే చూడడానికి నాకన్నా హైట్లో ఉంది, కానీ డ్రెస్ అంతా మాత్రం వేసుకున్నాక చూస్తే మాత్రం జస్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఫ్లోర్ టచ్ లాగా కింద కొంచెం ఎక్స్ట్రా వస్తుందన్నమాట, ఎక్స్ట్రా లెంత్ వస్తుంది అంతే అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి. హ్యాంగర్కి చూపిస్తున్నాను చూడండి. పళ్ళుకి బ్లాక్ కలర్ కుచ్చులు వర్క్ చేశారు. సో బార్డర్ అంతా కూడా గోల్డ్ చిప్స్ వర్క్ చేశాడండి. బార్డర్లో బ్లాక్ కలర్ మీద గోల్డ్ చిప్స్తో వర్క్ అనమాట అండి. సో చాలా బ్రైట్గా అట్రాక్టివ్గా ఉంది. ఇప్పుడు మీకు ఫుల్గా చూపిస్తున్నాను. శారీ అంతా కూడా చూడండి. శారీ మొత్తం బార్డర్స్ అంతా కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ చిప్స్ వచ్చాయి. శారీ అంతా కూడా ఫుల్ ప్లెయిన్ రెడ్ అండి. సో దాని మీద కూడా గోల్డ్ కలర్ చిప్స్ అవి ఇచ్చారనమాట. సో చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ ఏంటి ఇలా మెరూన్లా కనిపిస్తుంది, వెనకాల బ్లాక్ అనుకుంటున్నారా? అదేం కాదండి, వెనకాల సరదాగా బ్లౌజ్ పెట్టి అది చూపించాను. సో ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్ అంతా కూడా బ్లౌజ్ అనమాట అండి. సో బ్లౌజ్ మీద అంతా కూడా ఏంటంటే గోల్డ్ కలర్ చిప్స్తో వర్క్ చేశారనమాట. సో మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను, దగ్గరికి చూడండి. అంటే శారీ అంతా కూడా రెడ్ కలర్ ఇచ్చి బ్లాక్ బోర్డర్ ఇచ్చి గోల్డ్ చిప్స్ ఇచ్చాడు కదండి. సో అందుకని ఏంటంటే బ్లౌజ్ వచ్చి ఓన్లీ బ్లాక్ కలర్ ఇచ్చి గోల్డ్ చిప్స్ ఇచ్చాడనమాట అండి. సో బ్లౌజ్ అట్రాక్టివ్నెస్ అంతా కూడా మనం స్టిచ్ చేయించుకోవడంలో ఉంటుందండి. సో చాలా షైనీగా కనబడుతుంది. సో శారీ లుక్ అయితే అదిరిపోయిందండి. అసలు ఏదైనా పార్టీస్ కన్నా, లేకపోతే రెస్టారెంట్స్ కన్నా, ఫిల్మ్ కన్నా చాలా బాగుంటుంది అనమాట. అట్రాక్టివ్ నైట్ టైం అయితే దాని షైనింగ్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించేది డార్క్ ఆల్ గ్రీన్ బ్లాక్ షేడ్ ఉన్న శారీ అండి. శారీ కూడా చాలా వెరైటీగా ఉందండి. చూడండి మొత్తం పళ్ళు అంతా కూడా చిన్న చిన్న నెట్టెడ్ వర్క్ చేసి ఇచ్చాడండి. కింద బార్డర్స్ అంతా కూడా ఫ్లిప్పింగ్ వచ్చింది. శారీ వచ్చి బ్లాక్ కలర్ శారీలా కనపడుతుంది, కానీ అది బ్లాక్ కలర్ కాదండి, ఆల్వేస్ గ్రీన్ కలర్ వస్తుందన్నమాట. చూడడానికి 90% బ్లాక్ కలర్ లాగా కనపడుతుంది. కింద ఫ్లిప్పింగ్ అది ఇచ్చాడు చూసారా, గ్రీన్ కలర్ వర్క్తో ఉన్న ఫ్లిప్పింగ్స్, అవి చాలా అట్రాక్టివ్గా కనబడతాయండి. మీకు శారీ కట్టుకుంటే తెలుస్తుంది దాని అట్రాక్షన్ అంతా కూడా. ఇది వచ్చి మీకు పళ్ళు వచ్చి మీకు ఫుల్ వర్క్ అనమాట. ఆ డార్క్ గ్రీన్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఆ వర్క్ సింపుల్గా ఉన్నట్టుంటుంది, కానీ మీకు దగ్గరగా చూస్తే ఆ ప్రింటెడ్ అంతా కూడా ఎంత అట్రాక్టివ్గా ఉందో మీకు తెలుస్తుంది అనమాట. ఒకసారి చూడండి, చాలా బ్రైట్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. లైటింగ్ సైడ్ మారే కొద్దీ గ్రీన్ కలర్ షేడ్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇది కూడా పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చండి. సో దీనికి ఏంటంటే ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడనమాట అండి. సో ఏంటంటే బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవడంలో ఉంటుంది. మోడల్ చీరలకు మారాలంటే మీకు బ్లౌజ్ మీదే కదండి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ బార్డర్ చూసారా, బ్లాక్ కలర్తో చిన్న చిప్ వర్క్తో ఇచ్చాడనమాట. సో శారీ వచ్చి ఈ విధంగా వస్తుంది అనమాట అండి, కుచ్చుళ్లతో. చాలా అందంగా ఉంది కదా. సో చాలా బాగుందండి శారీ. కొన్ని శారీస్ చూడడానికి బాగుంటాయి, కొన్ని శారీస్ కట్టుకుంటే బాగుంటాయండి. అలాంటి దాంట్లో ఇది ఒకటి అనమాట. నేను ఇప్పుడు మీకు చూపించబోయేది 1 minute శారీ అండి. ఇంకా బాగా చెప్పాలంటే ½ minute శారీ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే శారీ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ఇప్పుడు నేను చూపించబోయేది ఫస్ట్ గా బ్లౌజ్ పార్ట్ అండి. బోట్ నెక్ అది వచ్చింది చూసారు కదండి. సో ఈ విధంగా ఉందన్నమాట. అండ్ అలాగే హ్యాండ్స్ అయితే ఇవ్వలేదండి, మనమే స్టిచ్ చేయించుకోవాలి. ఇక్కడ శారీతో స్టిచ్ చేస్తాడు చూసారండి, బ్లౌజ్తో శారీని స్టిచ్ చేస్తాడు అనమాట. అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ కూడా చూసారా, కుచ్చిళ్ళు అవి కూడా స్టిచ్ చేసేసి ఉన్నాయి. సో ఇది అంతా కూడా కుచ్చిళ్ళ పార్ట్ అనమాట అండి. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వర్క్ ఇచ్చాడండి. సో జిప్ అనేది మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి ఏంటంటే కింద చూసారా, అంటే వెనక నుంచి శారీ పార్ట్ ఎలా మనం తీసుకోవాలనేది ఇదనమాట అండి. సో దీనికి హ్యాండ్స్ అయితే ఇవ్వలేదండి, మనం విడిగానే తీసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా కట్టుకునే వాళ్ళు అయితే అలా కట్టేసుకుంటారు స్లీవ్లెస్. అండ్ అలాగే ఏంటంటే ఇదంతా కూడా వెనక నుంచి బయట పార్ట్ ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. సో ఏంటంటే ఇక్కడ బయటకి
మనం పెట్టుకునే ఇక్కడ మడతలు 6 ఇచ్చేసారనమాట అండి. 6 కూడా స్టిచ్ చేసి ఇచ్చేసారు. అండ్ అలాగే దీనికి చూసారు కదండి, బార్డర్ అంతా కూడా జూలు జూలుగా ఈ విధంగా వచ్చిందనమాట. అంటే బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేటట్టు చాలా అందంగా ఉందండి. పార్టీవేర్ శారీ అని చెప్పొచ్చు. పార్టీవేర్ శారీస్కి చాలా బాగుంటుందన్నమాట. అండ్ అలాగే ఇందాక ఒక స్టిచ్ చేశారన్నాను కదండి బయటకి, అది 2 స్టిచ్లు ఇచ్చారనమాట అండి. సో ఏంటంటే ఒకటైతే వేలాడిపోతుందేమో గబుకన బరువుకి అని చెప్పి 2 స్టిచ్లు ఇచ్చారనమాట. కట్టుకున్నాక చీర చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో శారీ ఎలా వస్తుంది అనేది నేను మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో బ్లౌజ్తో ఆల్రెడీ ఇది స్టిచ్ చేసి ఉంది కదండి. సో కుచ్చిళ్ళు అయితే ఈ విధంగా వస్తాయన్నమాట. సో కింద కుచ్చిళ్ళు ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్నాయి. సో బయట ఈ విధంగా ఇంత లెంత్ వరకు, నీ లెంత్ వరకు వస్తుందన్నమాట అండి. సో కట్టుకుంటే చాలా బాగుంటుందండి. లుక్ అంతా కూడా చీర మనకి దగ్గరికి పట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. సో మెత్తగా ఉంది కాబట్టి ఇబ్బందిగా కూడా ఉండదు. సో ఓవర్లుక్ వచ్చి శారీ ఈ విధంగా వస్తుందన్నమాట అండి. చూసారు కదండి, శారీ కొంచెం వెయిట్ అయితే ఉందండి. సో కానీ చాలా బాగుంటుంది అనమాట. సింపుల్ శారీ కానీ డిజైనర్ శారీ లాగా చాలా బాగుంటుంది. సో అసలు ఏ విధంగా వస్తుందని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే టాప్లా వేసేసుకోవాలండి. టాప్లా వేసేసుకుని జిప్ అనేది పెట్టేసుకుని తర్వాత ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచి అది ఆ బయట కుచ్చిళ్ళు ఇలా తీసుకొచ్చి మనం అక్కడ స్టిచ్ చేసుకుంటే చాలండి, అయిపోయినట్టే అనమాట శారీ. సో చాలా ఈజీగా హాఫ్ మినిట్లోనే కట్టుకునేంత శారీ అనమాట అండి. లుక్ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్కిని ప్లెయిన్ శారీ ఇచ్చాడు కదండి, లుక్ అయితే ఎదిరిపోతుంది అనమాట. సో డిజైనర్ శారీలా చెప్పొచ్చు. అలాగే మా బాబుగాడికి కూడా ఈ మధ్య బట్టలు అయితే తక్కువ అయిపోయాయి అనమాట వాడికి. సో వాడికి కూడా కొన్ని బట్టలు తీసుకున్నాము. సో ఏంటంటే అండి డీమార్ట్లో తీసుకున్నాం అనమాట అండి. సో పార్ట్ వచ్చేసి 79 రూపీస్ అండి. సో ఏంటంటే అంటే అది బాటమ్ పార్ట్ అయినా లేకపోతే అప్పర్ పార్ట్ అయినా సరే, అంటే అలాగే షర్ట్ అయినా సరే లేకపోతే నిక్కర్ అయినా సరే 79 రూపీస్ అనమాట. ఒక్కొక్కటి ఒక పీస్ 79 అనమాట. సో అందుకని చెప్పేసి కొన్ని కాంబినేషన్లో మేమే సెట్ చేసుకుని వాడికి ఒక 3 జతలు అయితే తీసుకున్నాం అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి, మేము ఈ మధ్య తీసుకున్నవైతే ఇవన్నమాట. ఇంట్లోకి కొన్ని క్లాత్స్ అయితే పర్చేస్ చేసాం కదా, అవన్నీ ఇవన్నమాట. సో ఏదైతే మీకు బాగా నచ్చిందో అదైతే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు స్టే ట్యూన్ టు ఖుషి సిస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.